కొత్తగూడెం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు దాటేందుకు గంటల తరబడి ఒడ్డున నిరీక్షిస్తున్నారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క గోదావరిలో ప్రవాహం కొనసాగుతుంది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరడంతో గోదావరి ప్రవాహం 36 అడుగులు దాటి ప్రవహిస్తుంది. సింగరేణి ఉపరితలంలోకి భారీగా నీరు చేరడంతో 2 రోజులుగా ఉగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ గ్రామాలన్నీ చిత్తడిగా మారాయి. వాగులు వంకలు ఉప్పొంగుతో పాటు చెరువులు ఉప్పొంగడంతో అలుగులు పోస్తున్న పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా కొన్ని గ్రామాల్లో కూడా చిత్తడిగా మారి మొత్తం కూడా అంధకారంగా మెరిగిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎగువ ప్రాంతం కావచ్చు, దిగువ ఉన్నటువంటి వర్షపాతంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. నిన్న సాయంకాలం వరకు నిలకడగా ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం క్రమేపీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా 39 అడుగులు చేరటంతో అయితే ప్రమాద స్థాయిలో కూడా ఈ గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం గత వారం కిందట శాంతించినటువంటి గోదావరి ప్రవాహం మరలా నిన్న ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే గోదావరి ప్రవాహం అయితే పరవలు తొక్కుతుందని చెప్పాలి. భద్రాచలం వద్ద ఇప్పటికే 39 అడుగులు ప్రవహించి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానఘాట్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఉప్పాలయాల్లో కూడా పూర్తిగా నీరు చేరిన పరిస్థితి. మనం ప్రవాహం చూసుకోవచ్చు. గోదావరి ఎలాంటి ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న గోదావరి ప్రవాహం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు కూడా పెద్ద ఎత్తున ఈ గోదావరి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ ఎగువ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ గా పూర్తిగా నీరు చేరడం, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా నీటిని అయితే గోదావరి ప్రవాహం విడుదల దిగు ఉన్నటువంటి ఏదైతే మధ్యతరహా ప్రాజెక్ట్ గోదావరి మధ్యతరహా ప్రాజెక్టు కూడా తాలిపేరు కూడా పూర్తిగా నీరు చేరడం, దాదాపు 13 గేట్లను కూడా ఈ యొక్క గోదావరి ప్రవాహంలోకి విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతుందని చెప్పాలి. ఇక ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెనుపాక నియోజకవర్గం కావచ్చు, ఇటు ఇల్లంది నియోజకవర్గంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అల్లన వాగు, ఏడుమెలకల వాగు, ఇటు దున్నపోతుల వాగు కూడా పూర్తిగా ఉప్పొంగడంతో అక్కడ ఉన్నటువంటి 23 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఇదైతే గోదావరి ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉంటే కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంకాలం వరకు 43 అడుగులు చేరితే మాత్రం 1వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయనున్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం పరివాహ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంకాలం వరకు 1వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం అంటూ కూడా ఈ యొక్క సిడబ్ల్యూసీ అధికారులు తెలపడంతో అయితే అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ సంయుక్తంగా కూడా ఇక్కడ ఎక్కడికక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, ఇటు గోదావరి ప్రవాహం ప్రవహించే ప్రాంతాల్లో కూడా ఇక బారిగేట్లు ఏర్పాటు చేసి అక్కడ పహార కాస్తున్న పరిస్థితి. కకట ప్రాంతాల్లో కూడా ఈ యొక్క స్ట్రీమర్లు కావచ్చు, ఇటు ఈ యొక్క గజీతగాళ్ళు సైతం కూడా అక్కడ పహార కాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గోదావరి కరకట్ట పైన మొత్తం పూర్తిగా ఈ యొక్క ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా గోదావరి దిగే ప్రయత్నం చేయకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇంకా సింగరేణి వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే సింగరేణి వ్యాప్తంగా ఉపరితల గనుల్లోకి అయితే పూర్తిగా నీరు చేరడంతో అయితే కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం, మనుగూరు ప్రాంతాల్లో ఉపరితల గనులకు పూర్తిగా నీరు చేరడంతో అయితే దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరం ఏర్పడినట్టు సింగరేణి అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపరితలంలో ఉన్నటువంటి వాటర్ ను పైకి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారో ఇంకా మరలా 2 రోజులు ఈ యొక్క వరద ఏదైతే వాన ఉన్న నేపథ్యంలో అయితే ఇంకా జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం ఉందని చెప్పాలి. ఇక్కడికే జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ కావచ్చు, ఇది యొక్క పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున అయితే అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిలో కూడా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాచలం నుంచి.